వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మాస్టర్ దుర్గా ప్రసాద్. 2022లో ఖతార్లో 8 మంది భారత నౌకాదళ మాజీ సైనికులను అనుమానాస్పద పరిస్థితుల్లో అరెస్ట్ చేసి ఏకాంత నిర్బంధంలో ఉంచడంతో దౌత్య రంగంలో ఒక సంచలన వార్తగా అయ్యింది. వీరంతా దోహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెంట్ సర్వీసులో 4 ఏళ్ల నుండి పనిచేస్తున్నారు. ఈ కంపెనీ రక్షణ శాఖకు సంబంధించిన శిక్షణ పనులు చేస్తుంది. ఇది ఒమాన్ దేశస్థుడైన కమీస్ అల్ అజ్మీకి చెందినది. ఇతను రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన మాజీ అధికారి. ఇతను కూడా మొదట అరెస్ట్ కాబడి నవంబర్లో విడుదల చేయబడ్డాడు. ఖతార్ ఎమిర్ నేవల్ ఫోర్స్లోకి ఇటాలియన్ U-212 స్టెల్త్ జలతర్గాములను ప్రవేశపెట్టడంలో సహాయపడటానికి ఖతార్లో ఉన్నారు. భారత నౌకాదళ మాజీ సిబ్బందిని కమాండర్ పూర్ణేందు తివారీ, సంజీవ్ గుప్తా, సుగుణాకర్ పాకాల, అమిత్ నాగ్పాల్, కెప్టెన్లు నవతేజ్ సింగ్ గిల్, సౌరభ్ వశిష్ఠ్, బీరేంద్ర కుమార్ వర్మ, నావికుడు రాగేష్ గోపకుమార్గా గుర్తించారు. ఈ 8 మంది అధికారులకు భారత నౌకాదళంలో 20 ఏళ్ల వరకు విశిష్ట సేవా ట్రాక్ రికార్డు ఉంది. వారు ముఖ్యమైన పదవులు నిర్వహించారు. వారిలో కొందరు నావికాదళంలో బోధకులుగా కూడా ఉన్నారు. వీరిని ఎందుకు అరెస్ట్ చేశారంటే వీరు ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేశారని, ఇటలీతో ఖతార్ రహస్య జలంతర్గామి ఒప్పందం గురించి సమాచారాన్ని లీక్ చేశారని వీరిపై అభియోగాలు మోపారు. జలంతర్గాములను అధునాతన స్టెల్త్ టెక్నాలజీగా గుర్తించబడ్డాయి. ఖతార్ గూఢచార సంస్థ స్టేట్ సెక్యూరిటీ బ్యూరో 2022 ఆగస్టులో దోహాలో వీరిని అరెస్ట్ చేసి ఏకాంత నిర్బంధంలో ఉంచింది. వీరిపై 2023 మార్చి 29న విచారణ ప్రారంభమైంది. భారతదేశంలో నావికాదళంలో ఎంతో అంకిత భావంతో పనిచేసి అత్యున్నత స్థానాలకు ఎదిగి మంచి పేరు సంపాదించుకున్న వీరు ఇలా ఓ గల్ఫ్ దేశంలో గూఢచర్య ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం, మరణశిక్షకు గురి కావడం ప్రభుత్వాన్నే కాదు ప్రజలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. భారత ప్రభుత్వం దౌత్యంతో మరణశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించింది. ఈ క్రమంలోనే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుబాయ్లో COP28 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన క్రమంలో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మొదట విదేశాంగ మంత్రి జయశంకర్ పలుమార్లు ఖతార్ అధికారులతో చర్చలు జరిపారు. మరోవైపు తెర వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పలుమార్లు దోహా వెళ్లి మాజీ నేవీ అధికారుల విడుదల విషయమై ఖతార్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ కేసు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత చొరవ తీసుకున్నట్లు విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. గతేడాది మరణశిక్షకు గురైన 8 మంది భారత నౌకాదళ అధికారులను ఖతార్ సోమవారం విడుదల చేసింది. దౌత్యపరమైన జోక్యంతో ముందుగా వేసిన ఉరిశిక్షను రద్దు చేసి ఖతార్ ప్రభుత్వం జైలు శిక్షగా మార్చింది. కేంద్రం ఖతార్తో సంప్రదింపులు జరిపింది. దీంతో గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులను ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే వీరంతా 18 నెలలుగా వీరు అక్కడ జైల్లో ఉన్నారు. భారత ప్రభుత్వం జోక్యంతో జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి విముక్తి కల్పిస్తూ ఖతార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 7 ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఖతార్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తూ మంచి పరిణామమని పేర్కొంది.